Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఉగాది జాబ్ క్యాలెండర్ గురించి ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ వచ్చాం. ఉగాది రోజు చాలా అందరికీ సంతోషకరమైన వార్త 750 పోస్ట్స్ వరకు గ్రూప్ 2 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్డేట్ వినడం అండ్ అలాగే డిఫరెంట్ పీడిఎఫ్స్ లో సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ 750 పోస్ట్స్ అని వినడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత డీటీలు ఎన్ని పెరిగాయి, ఏఎస్ఓ గ్యాడ్లో ఎన్ని పెరిగాయి, జూనియర్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్స్ ఎన్ని వచ్చాయి, వీటన్నిటికి సంబంధించి చాలా మందిలో క్యూరియాసిటీ వచ్చింది. సో దీనికంటే ముందు 470 పోస్ట్స్తో ఏదైతే అంతకు ముందు అంటే 470 పోస్ట్స్ రావచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే సర్క్యులేట్ అయిందో ఆ రోజు పోస్ట్స్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. అంటే ప్రతిసారి చాలా మంది చెప్తుంటారు రోహిత్స్ అకాడమీ ఇస్ మెంట్ ఫర్ ఇట్స్ జెన్యూనిటీ అని. ఎంత జెన్యూనో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, యూనో మీకు ఇక్కడ కనబడుతుంది, దిస్ ఇస్ అ వీడియో. సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఐ జస్ట్ షో యూ. సో ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 101 అండ్ గ్రూప్ 2 470 పోస్టుల్లో నిజం ఎంత, ఇవి తక్కువ ఎక్కువ ఇంకా ఎంత పెరగవచ్చు ఈ వీడియోలో. సో ఐ జస్ట్ ఐ జస్ట్ షో యూ. అంటే డీటీ పోస్ట్స్ గురించి మెన్షన్ లేదు. మేబీ వేకెన్సీస్ లేక డీటీ లేకపోతే ఓకే, కానీ డీటీ లేకుండా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండటం కష్టం అని ఈ పోస్ట్ చూపిస్తూ చెప్పాను. దాంతోపాటు ఏఎస్ఓ గ్యాడ్లో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏవైతే వేకెన్సీస్ ఇచ్చారో అవి సరిపోవు, అసలు మున్సిపల్ కమిషనర్ మెన్షన్ చేయలేదు, జూనియర్ అసిస్టెంట్స్ చాలా ఇంపార్టెంట్ మొత్తం అన్నిటి పరంగా, దాని గురించి కూడా లేదు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ గ్యాడ్, మున్సిపల్ కమిషనర్, డిటి ఈ 4 పోస్ట్స్కి సంబంధించి ఏ క్లారిటీ కొంచెం ఇంకా రావాలి. సో ఈ పోస్ట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 470 కాదు ఇంకా పెరగొచ్చు అని ఒక వీడియో చేశాను. ఐ జస్ట్ మీకు ఆ వీడియో వినిపిస్తాను చూడండి. లేకపోతే డీటీ ఉండదు. సో డీటీ లేకుండా ఉండదు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో ఆ వేకెన్సీస్ పైన స్పష్టత వచ్చిన తర్వాత దీంట్లో ఏమైనా యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఏఎస్ఓ గ్యాడ్ 47 ఉన్నాయి. సో జనరల్ గా ఈ ఏఎస్ఓ గ్యాడ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఎక్కువ అవసరాలు ఉంటాయి. సో వీళ్ళకి సంబంధించిన స్ట్రెంత్ ఇంకా పెరగాలి అని అనుకునే వాళ్ళ వాదన ఉంది. అండ్ ముఖ్యంగా ఈ గ్రూప్ 2 లో జూనియర్ అసిస్టెంట్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో గ్రూప్ 3 గ్రూప్ 4 రిక్రూట్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో జూనియర్ అసిస్టెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తారు సో వర్క్ లోడ్ పరంగా. సో జూనియర్ అసిస్టెంట్ ఇందులో లేదు, మెన్షన్ చేసి లేదు. జూనియర్ అకౌంటెంట్ ఉంది, సీనియర్ అకౌంటెంట్ ఉంది, కానీ జూనియర్ అసిస్టెంట్ లేదు. అండ్ ఇంకొకటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సో అవి కూడా లేవు. సో మేబీ వేకెన్సీస్ లేకుండా ఇవ్వకపోతే ఒక వాదన. సో ఈ వీడియో నేను ఆల్మోస్ట్ మార్చి 13th 2026 చేయడం జరిగింది. మార్చి 13th 2026 అంటే ఇంకా జాబ్ క్యాలెండర్ రాలేదు. మార్చి 13th మీటింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే అప్డేట్ 470 పోస్ట్స్ ఇవి నోటిఫికేషన్ అన్నప్పుడు ఆ వీడియోలో నేను ఒక లాజిక్ తో చెప్పాను. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్ లేవు, అది లేకుంటే చాలా కష్టం, దాన్ని ఇవ్వచ్చు. అకౌంటెంట్ ఇచ్చారు కానీ జూనియర్ అసిస్టెంట్ ఇవ్వలేదు, దాని గురించి చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పోస్ట్స్ లేవు, డీటీలు లేవు, ఏఎస్ఓ జిఏడీలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏఎస్ఓ జిఏడి పోస్ట్స్ పెంచారు, జూనియర్ అసిస్టెంట్, మున్సిపల్ కమిషనర్, డిటి ఇవన్నిటిని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు అంటే జాబ్ క్యాలెండర్ కంటే ముందే సో ఇదంతా ఎవరు అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో యూట్యూబ్ చేసి ఉంటారు. బట్ ఇంత క్లియర్ కట్ గా లాజిక్ తో నేను చెప్పినట్టే ఇవాళ జరిగిన థింగ్ ఏంటంటే డిటీలు 110 అయ్యాయి, ఏఎస్ఓ గ్యాడ్లు 50, జూనియర్ అసిస్టెంట్స్ 50, మున్సిపల్ కమిషనర్ 6. సో టోటల్ గా సో మనకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 756 కొన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. సో ఈ 756 పోస్ట్స్ తో కంప్లీట్ గా గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 756 ఇప్పుడు ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా 756 నంబర్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్, చాలా మంచి నంబర్. ఏదో న్యూమరాలజికల్ గా చెప్పట్లేదు. థింగ్ ఏంటంటే 470 ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 756 దానికంటే 300 వరకు రిలీజ్ అయ్యాయి. సో ఇన్ని పోస్ట్తో గ్రూప్ 2 రావడం చాలా అద్భుతమైన అవకాశం. ఎవరికి అంటే జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నాకు తెలిసినంత వరకు ఇంత మంచి క్లారిటీతో నోటిఫికేషన్ ఎప్పుడు ఏ ప్రభుత్వము ఇవ్వలేదు. ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2023 మే నుంచి ఆల్మోస్ట్ గ్రూప్ 2 రావచ్చు అని వింటూ ఉన్నాం. కానీ స్టూడెంట్స్ అందరూ నోటిఫికేషన్ వస్తేనే చదువుతామన్న ఉద్దేశంతో చాలా మంది నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయలేదు. సో డిసెంబర్ 2023లో నోటిఫికేషన్ వచ్చింది. సంతోషపడే లోపే
2 నెలలు టైం ఇచ్చారు ఎగ్జామ్. ఫిబ్రవరిలో ఎగ్జామ్. ఇటు నోటిఫికేషన్ వచ్చిందో సంతోషించాలని అవసరం అంటే అర్థం అవ్వలేదు. ఎగ్జామ్కి తక్కువ టైం ఉంది, దానికి బాధపడాలో అర్థం అవ్వలేదు. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, సో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ 6 months ముందే, 6 నెలల కంటే ముందే నోటిఫికేషన్ ఇవ్వడానికే 6 నెలల ముందే పక్కా సమాచారం తెలుసు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, డేట్ కూడా సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. అండ్ పోస్ట్స్ కూడా 756. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ, ఇంతకంటే మంచి మోటివేషన్ ఏముంటుంది సార్? నోటిఫికేషన్కి ఎగ్జామ్కి టైం లేదు, ఇప్పుడు ఆ పాయింట్ లేదు. సో నోటిఫికేషన్ వచ్చేంతకంటే ముందు సిలబస్ కంప్లీట్ కావాలంటారు. నోటిఫికేషన్ డేట్ లేకపోతే చదవడానికి మోటివేషన్ రాదు అంటారు. ఇంతకు మించి మోటివేషన్ ఏమొస్తుంది? నువ్వు జాబ్ చేస్తున్నావా, నువ్వు హౌస్ వైఫా, లేకపోతే నువ్వు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్గా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా? 6 monthsలో టోటల్గా ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కూడా కంప్లీట్ చేయొచ్చు. సో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. సో ఇదే అదనుగా, సో ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఈ 756 పోస్టుల్లో నీ పోస్ట్ కన్ఫర్మ్గా ఉంటుందా లేదా అనే కంప్లీట్ మైండ్ సెట్తో నువ్వు ఉండు. సో సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఎందుకంటే నువ్వు కొడతావా, నువ్వు కొట్టవా. చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 2023 కంటే ముందు రోహిత్స్ అకాడమీ ఒక చిన్న విత్తనం లాంటిది. 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేదు. జస్ట్ 2023 మేలో ప్రయాణం స్టార్ట్ అయింది. 2023 మే నుంచి 2026 ఇంకా మే రాలేదు. ఈ 3 years జర్నీలో ఒక 10,000 వస్తే చాలు అనుకున్న స్టేజ్ నాది. అంటే అప్పుడే ఛానల్ ఎప్పటి నుంచో అంటే ముందుకొచ్చినా, బట్ యాక్టివిటీస్ జరగలేదు. 2023 మేలో 1000 సబ్స్క్రైబర్లు కూడా లేని రోహిత్స్ అకాడమీ 86,000 సబ్స్క్రైబర్కి రీచ్ అయింది. 86,000, 86K అంటే ఆ నంబర్లోనే మంచి ఆరా ఉంది. సో ఆ స్టేజ్కి 3 సంవత్సరాలు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎంత సెల్ఫ్ బిలీఫ్ ఉందో నాకు తెలీదు. ఇప్పుడు ఓన్లీ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 5 ప్రిలిమ్స్ రాసి 2 ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంతమంది స్టూడెంట్స్ని గైడ్ చేస్తాను, ఇంతమందిని గ్రూప్ 2 కొట్టిస్తాను, గ్రూప్ 1 కొట్టిస్తాను అని ఎప్పుడు అనుకోలేదు. చేసే పని మీద ఫోకస్ చేశాను, చేస్తూ వెళ్ళాను. అండ్ యూ కెన్ సీ నంబర్స్ ఆర్ జస్ట్ ఏ నంబర్స్ అంటారు. 86,000 ఫాలోవర్స్, ఒక ఎడ్యుకేషన్ ఛానల్కి 86,000 సబ్స్క్రైబర్స్ రావడం ఆషామాషి కాదు. సో దీనంతటికి కారణం కూడా అవర్ ర్యాంకర్స్. సో మేము గ్రూప్ 2 ఫోకస్డ్గా ఇటువంటి ఫ్యాకల్టీ టీంతో మా ప్రయాణం స్టార్ట్ అయింది. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్. సో గైస్, ఇప్పటికైనా ఏపీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎవరు ఏం ప్రిపేర్ అవ్వాలన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అవర్ ఫ్యాకల్టీ. చూడండి, అంతకుముందు రోహిత్స్ అకాడమీలో ఆల్రెడీ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన కోర్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే దాంతో మీరు డౌన్లోడ్ చేస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ అప్డేటెడ్ ఫుల్ కోర్స్ బ్యాచ్ అని ఉంటుంది. దాంట్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వీడియో క్లాసెస్ న్యూ బ్యాచ్ అని ఉంది. అలాగే ఓల్డ్ బ్యాచ్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వీడియో క్లాసెస్ ప్రీవియస్ బ్యాచ్. దీంతో పాటు యూ కెన్ సీ డైలీ ప్లానర్ ఫర్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్, డైలీ ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్, అండ్ అలాగే మిషన్ నిర్వాణ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ప్రిలిమ్స్. రోహిత్స్ అకాడమీ యూనిక్ పాయింట్ ఏంటంటే వి నెవర్ కాంప్రమైజ్ ఆన్ ద ఫ్యాకల్టీస్. మా ఫ్యాకల్టీల ఫేసెస్ చూపించే మేము అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. సో యూ కెన్ అండర్స్టాండ్. సో ఆన్లైన్లో క్లాసెస్ని చూస్ చేసుకోవడంలో ఫ్యాకల్టీ ప్రధాన పాత్ర పోషిస్తారు. ఫ్యాకల్టీలకు సంబంధించి 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో వీడియోస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లోనే జగదీష్ సార్ వీడియోస్, ప్రజ్వల్ సార్ వీడియోస్, శంకర్ రెడ్డి సార్ వీడియోస్, మమతా మేడం, శ్రవణ్ సార్, నా వీడియోస్, చౌటి సారు, దత్తు సార్, వీళ్ళందరి వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. యాప్లో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళు చెప్పే క్లాసెస్ మీ మనసుకు నచ్చే విధంగా ఉన్నాయంటేనే తీసుకోవచ్చు. మొన్న జరిగిన గ్రూప్ 2లో వేలాది మంది విద్యార్థులు గ్రూప్ 2 తీసుకున్నారు. వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఇది. వీళ్ళు సగం మంది మళ్ళీ ఇంకా సగం మందిని రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే జనరల్గా ఒక స్టూడెంట్ అంత ఈజీగా రిఫర్ చేయరు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. సో అండ్ అలాగే యూ కెన్ లుక్ అట్ దిస్. ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళకు కోచింగ్ అవసరం లేదు, టెస్ట్ సిరీస్తో ప్రొసీడ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం స్పెషల్గా మెంటార్షిప్ రోహిత్స్ అకాడమీ బెస్ట్ టెస్ట్ సిరీస్ని తీసుకురాబోతోంది. అది ఆఫ్లైన్లో, ఆన్లైన్లో, హైదరాబాద్ సెంటర్గా, అండ్ ఇంకొకటి వైజాగ్లోని ఎంవిపి కాలనీలో కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అన్ ఆఫ్లైన్ సెంటర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తి స్థాయిలో మీకు అందిస్తాను. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్, యూ కెన్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ టీమ్. గ్రూప్ 1లో కూడా మన దగ్గర ఉన్న యూనిక్ పాయింట్ ఏంటంటే, సో ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్ కోర్సులో
ప్రిలిమ్స్ వీడియో సపరేట్, మెయిన్స్ సపరేట్. డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ లో ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, ప్రిలిమ్స్ సపరేట్ మెటీరియల్స్, మెయిన్స్ లో కూడా క్వశ్చన్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ అన్ని కూడా ఒకే కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ లోకి వెళ్ళా కూడా ఫేమస్ ఫ్యాకల్టీస్ యొక్క గ్రూప్ తో ఇంత మంచి టీం ఏ దగ్గర ఉండదు అని నేను చాలా బలంగా చెప్తున్నాను. దట్ ఈస్ ద టీమ్. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ ద ఏపీఎస్సి గ్రూప్ 1 న్యూ బ్యాచ్ అండ్ దిస్ ఈస్ ద ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ అప్డేటెడ్ బ్యాచ్. జాగ్రఫీ లైవ్ అవుతున్నాయి, సొసైటీ లైవ్ అవుతున్నాయి, మెంటల్ ఎబిలిటీ అవుతున్నాయి, కరెంట్ అఫైర్స్ అవుతున్నాయి, పాలిటీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది, తెలుగు కూడా స్టార్ట్ అవుతుంది, ఎకానమీ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ సర్వే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, బడ్జెట్ క్లాసెస్ అయిపోయాయి. సో స్లోగా నేషనల్ ఇన్కమ్ టాపిక్ కూడా ఒక 2 లెక్చర్స్ అయిపోయాయి. సో ప్లాన్ ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద ప్లాన్. సో మా దగ్గర ఉన్న యూనిక్ ఫ్యాకల్టీ పాయింట్ ఏంటంటే, మేము స్టూడెంట్స్కి ఒక ప్లానర్ ఇస్తాం. అందులో ఎంప్లాయీస్కి సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సో 2 కలిపి ఎలా ఫోకస్ చేయాలి, అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ వాళ్ళకు కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇలా ఏ రోజు ఏం చదవాలని టార్గెట్ ఇస్తున్నాం. సో 1, 2, 3, 4. సో దిస్ ప్లాన్ ఇట్ సెల్ఫ్ డెఫినెట్లీ గివ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ. ప్రతిసారి ఒక పోటీ పరీక్షలోనైనా ఎక్కడైనా విజయం సాధించడానికి అన్నిటికంటే ముఖ్యమైనది ప్లాన్. ఆ ప్లాన్ వేసుకున్నప్పుడు సైంటిఫిక్ అనా కాదా, ఏదైనా ప్లాన్ వేసుకుంటే ఒక అశాస్త్రీయంగా అంటే అన్సైంటిఫిక్గా అశాస్త్రీయంగా ఒక ప్లాన్ వేసుకుంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వవు. టార్గెట్ని రీచ్ అవ్వనప్పుడు ఆబ్వియస్గా డిమోటివేషన్ వస్తుంది. కానీ మేము సైంటిఫికల్గా అంటే ఒక కంప్లీట్ శాస్త్రీయమైన మార్గంలో చూడండి, 2 hours వీడియో క్లాస్ వినండి, మెటీరియల్స్ చూడండి, ఏపీ హిస్టరీ 2 hours వీడియో క్లాస్ వినండి, జాగ్రఫీ 2 hours క్లాస్ వినండి, సో ఇండియన్ హిస్టరీ ఇంతసేపు క్లాస్ వినండి అని చెప్పి ఎక్స్క్లూజివ్గా వీ హ్యావ్ లాంచ్డ్ ద కోర్స్ D1. అలాగే గ్రూప్ 1 లో కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ గా, గ్రూప్ 1 సిలబస్ మారదు, గ్రూప్ 2 సిలబస్ మారదు, ప్యాటర్న్ మారదు, ఇదే ఫైనల్. సో ఈ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి అని చెప్పి నేను ఆల్రెడీ మీకు డే వైజ్ ప్లానర్స్ ఇచ్చాను. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ మిషన్ నిర్వాణ. ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ మాత్రమే కావాలనుకుంటే, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి 5 months లో సిలబస్ కంప్లీట్ చేయడానికి నేను ఆల్రెడీ ప్లాన్ ఇచ్చాను. గ్రూప్ 1 అయితే 5 to 6 months లో కంప్లీట్ అయిపోతుంది. గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్సే కావాలంటే జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. ఇక్కడ అంటే ఇంతకు ముందు ఇచ్చిన ప్లాన్ లో మెయిన్స్ డామినేషన్ ఉంది, ఇప్పుడు ఇచ్చిన ప్లాన్ లో ప్రిలిమ్స్ డామినేషన్. ఎందుకంటే ప్రిలిమ్సే ఫస్ట్ స్టెప్. ప్రిలిమ్స్ లో 1:15 తీసుకుంటారో 1:12 తీసుకుంటారో చాలా మంది అంటారు, సార్ మొన్న గ్రూప్ 2 లో 1:100 తీసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. చెప్పలేము. మొన్న గ్రూప్ 1 లో 1:50 తీసుకున్నారు, అలాగే ఇప్పుడు రాబోయే గ్రూప్ 1 లో 1:50 తీసుకుంటారో లేదో నాకు తెలియదు, అది 1:15 కూడా ఉండొచ్చు. సో ఈ తక్కువ రేషియోతో తీసుకుంటే మనకు సెలక్షన్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కష్టం. ఈ నెగిటివ్ మార్క్స్ ని ఓవర్కమ్ చేయాలంటే వీలైనంత వరకు టెస్ట్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని టెస్ట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో అందుకోసం మేమే క్లాసెస్ ఇచ్చి, మేమే మెటీరియల్స్ ఇచ్చి, మేమే రివిజన్ ప్లాన్ ఇచ్చి, మేమే టెస్ట్స్ కండక్ట్ చేసుకొని మీకు టెస్ట్లో లో మార్కులు వస్తే ఎందుకు ఏంటి అని ఫ్యాకల్టీస్తో మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం. సో అనుకున్నట్లుగా 750+ పోస్ట్తో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 110 DT 110 డిప్యూటీ తహసీల్దార్ అంటే ఇది చాలా చాలా అద్భుతమైన అవకాశం. సో మున్సిపల్ కమిషనర్స్ కూడా యాడ్ అయ్యారు. సో ఏఎస్ఓ గ్యాడ్ స్ట్రెంత్ కూడా పెంచారు, వీడియోలో చెప్పుకున్నట్టే. సో దాట్ ఈస్ ఫైన్. సో అది సో టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ మేనర్. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉగాది ఆఫర్ని చాలా మంది అవైల్ చేసుకున్నారు. వి రియల్లీ ఫెల్ట్ హ్యాపీ ఉగాదికి సంబంధించి. అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, సో మళ్ళీ కొన్ని రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది. మళ్ళీ శ్రీరామనవమికి సంబంధించి ఆఫర్స్ కూడా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ముందుగానే శ్రీరామనవమి ఆఫర్స్ లాంచ్ చేస్తున్నాను. సో నవమి 30, సో నవమి 30 అనే కూపన్ యూజ్ చేయండి. యూ విల్ బి గెటింగ్ ఫ్లాట్ 30% ఆఫర్. సో నవమి 30 అనే కూపన్ యూజ్ చేయండి, 30% ఆఫర్స్ వస్తాయి. సో మంచి కంటెంట్తో మంచి రోజున మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ అంటే డిస్కౌంట్ లేని ప్రైసెస్కి మీరు పర్చేస్ చేస్తే మళ్ళీ డిస్కౌంట్ లాస్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో నవమి రోజు ఆఫర్ ఉన్నా కానీ అన్అఫీషియల్గా నవమి 30 అనే కూపన్ యూజ్ చేయండి. ఆల్రెడీ ఇవాల్టి నుంచే కోర్సు ఆఫర్స్ లాంచ్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నాను. అండ్ శ్రీరామనవమితోని ఈ ఆఫర్స్ అయిపోతాయి. ఓకే, మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. సో గ్రూప్ 2లో ఖచ్చితంగా ఈసారి నీ పేరు ఉండాలి. సో మన ర్యాంకర్స్ ఎలాగైతే వచ్చి తమ సక్సెస్ స్టోరీని పంచుకున్నారో మీరు కూడా మీ సక్సెస్ స్టోరీని పంచుకుంటారు అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.